మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో 5వ ప్రపాఠకంలో 10వ ఖండం వరకు మనం చూశాము. అక్కడ జైవలి ప్రవాహనుడు జీవాత్మకి 3 రకాల గతి ప్రస్తావించారు. అంటే ఏ ఆత్మలైతే ఎవరైతే ఏ సాధకులైతే నిష్కామ కర్మలు చేస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అలాగే 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 ఎవరైతే సకామ కర్మలు చేస్తారో వారికి స్వర్గగతి ఉంటుంది, అంటే ఐశ్వర్య సిద్ధి ఉంటుంది. అలాగే 3వ రక ప్రాణులు ఎలా ఉంటాయంటే వాళ్ళు జన్మ మరణ చక్రాన్ని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు దక్షిణాయన మార్గంలోకి వెళ్ళరు, ఉత్తరాయణ మార్గంలోకి వెళ్ళరు. వాళ్ళకి ఆవాగమన చక్రం ఉంటుంది. ఈ రకంగా 3 రకాల అవస్థ గురించి మనం ప్రస్తావించుకున్నాము. ఈ రకంగా మనకు ఒక రకంగా పునర్జన్మ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చేసిన కర్మానుగుణంగా మనకి జన్మ అనేది వెంటనే ఉంటుంది అనేది మనం చూసాం అనమాట. అంటే ఈ జన్మ ఎప్పటి వరకు ఉంటుంది? చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ కష్టాలు భరించలేమండి, ఈ సంసారంలో ఉండలేమండి, ఈ దుఃఖాలు చూడలేమండి, ఏదో ఒకటి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది, ఏదో ఒకటి ప్రాణం వెళ్ళిపోతే బాగుంటుంది చెప్పి కొంతమంది అలాగా ఆ బాధను ఆవేశాలను తట్టుకోలేక ఒక్కోసారి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, అలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానివల్ల మనం తప్పించుకునేది ఏం లేదు, ఎక్కడికి పోలేము, ఎక్కడ తప్పించుకోలేము, మళ్ళీ పుట్టాల్సిందే. నువ్వు పోయినా మళ్ళీ నువ్వు కనీసం అంటే ఇప్పుడు ఒక అడుగు వేసి ముందుకు వచ్చి కొంత ప్రయాణం ముందుకు వెళ్ళామట, మళ్ళీ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అదే కర్మలు చేసుకుంటే మళ్ళీ నీ కర్మలు ఏ కష్టాలు ఉన్నాయో మనకు వచ్చాయన్నమాట. పక్క వాళ్ళు ఇచ్చింది కాదు, పరమాత్మ ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. నువ్వు ఎలా చేసుకున్నావో ఏ రకమైన కర్మలు చేసావు అదే కర్మలతో మనం మళ్ళా జన్మించావు. అదే కర్మల ప్రకారంగా నువ్వు మానసిక విచారానుగుణంగా నువ్వు ఏ రకమైనటువంటి మనోకామన ఉన్నదో ఆ మనోకామనకు అనుగుణంగానే నీకు అలాంటి వాతావరణం, అలాంటి తల్లిదండ్రులు, అలాంటి పరిస్థితి, అటువంటి స్థితి నీకు ఏర్పడింది అన్నమాట. కాబట్టి అది దానికి సమస్య ఉందని సమస్యలో వదిలేసి వెళ్ళిపోవాలనుకోండి, ఆ సమస్యకు సమాధానం కూడా మనమే చెప్పుకోవాలి. ఎవరు పక్కన వాళ్ళు, మా అమ్మ దీనికి సమాధానం చెప్తే మా నాన్న చూసుకుంటాడు, మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, నాకెందుకు గొడవ, ఎవరు నీ గొడవ నీదే, నీ సమస్య నీదే, పక్కవాడు చూసుకునేది కాదు. మనసు నీది, సమస్య నీ దగ్గర ఉంటే సమాధానం కూడా నీ దగ్గరనే ఉంటుంది. కానీ సమస్యకు సమాధానం పక్క వాళ్ళు ఎవరు చేయరు అనమాట. ఏ గురువు చేయడు, ఏ అధ్యాపకులు చేయరు, ఏ తల్లిదండ్రులు చేయరు, ఏ బంధుమిత్రులు చేయరు, ఏ భార్యాభర్త చేయరు అనమాట. సమస్య మన దగ్గర ఉన్నప్పుడు సమస్యకు సమాధానం మనం వెతుక్కోవాలి. ఎక్కడ పరిగెడితే మనం ఎక్కడ పారిపోలేము. మళ్ళీ తత్కాల జన్మ తీసుకొని వస్తాం, ఎక్కడ ఉన్నీకి లేదు. వెంటనే పంచభూతాల్లో ఉంటాం, మళ్ళీ పంచభూతాలు బయటకు వచ్చేస్తాం. అక్కడ సుషుప్తి అవస్థలో ఉంటాం అంతే. ఎక్కడ కొన్ని నేను అడిగి ప్రశ్న, ఆత్మ ఏం చేసి సుషుప్తి అవస్థలో పడి ఉంటున్నాం అంటే, ఎందుకంటే సూక్ష్మ శరీరంలో అనాది వాసన సంస్కారం చాలా బలంగా ఉన్నాయి. దగ్ధబీజం కాలేదు కదా. దగ్ధబీజం కానంత వరకు ఏమవుతుందంటే అది మళ్ళీ శరీరం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నామట. ఆ శరీరం రాగానే మళ్ళా కర్మలు చేయడం మొదలు పెడుతున్నామట, ఏదో కర్మ చేస్తున్నామట. ఎందుకంటే ఆ మనసులో ఉన్నటువంటి దగ్ధబీజం కానంత వరకు ఏదో కర్మ చేయిస్తూనే ఉంటున్నామట. కాబట్టి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళా ఏదో కర్మ చేస్తూ ఉంటాం, పుణ్యకర్మ చేస్తూ ఉంటాం. కాబట్టి అందుకే మనం ముందుగానే యథార్థంగా తెలుసుకొని యథార్థమైనటువంటి స్థితిని అర్థం చేసుకొని సమాజం చేస్తూ, ఘటన విశేషాన్ని చేస్తూ, గురువులు చెప్పిన విధంగా
చూపించిన మార్గదర్శనం ఏదైతే ఉందో దాని ప్రకారం నడుచుకుంటూ మనం ఒక మంచి మార్గంలో, ధర్మ మార్గంలో వెళ్ళినట్లయితే మనకు సద్గతి ఉంటుంది, సుఖ విశేషం ఉంటుంది. అలాగే పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందవచ్చు అనమాట. కాబట్టి అది మన చేతుల్లో ఉంది. కాబట్టి అందుకే ధర్మం గురించి మనకు మహాభారత యుద్ధం అంతా కేవలం ఆయన యుద్ధం ఆపాలను అనుకుంటేనా శ్రీకృష్ణ ఆపి ఉండొచ్చు. ఒక దుర్యోధన్ని చంపేసి ఉంటే మిగతా అంతా నష్టం కలిగి ఉండేది కాదు. కానీ అంత శక్తి అతనికి ఉంటే ఆపాలంటే ఆపి ఉండొచ్చు. ఒక అహంకారంలో అధర్మానికి వినాశం ఇలా ఉంటుంది, అధర్మ యొక్క అధోగతి ఇలా ఉంటుంది, ధర్మానికి గెలుపు ఉంటుంది, అధర్మానికి ఇలా ఉంటుందని చెప్పి చూపించడం, ఒక సందేశం ఇవ్వడం సమాజానికి, అది ఒక రకమైనటువంటి విధి విధానం ప్రకారంగా చేయబడింది అనమాట. సమాజానికి సందేశం ఇలా ఉంటుంది చెప్పి ప్రత్యక్షంగా. కాకపోతే అది డైరెక్ట్ గా మనం మహాభారత యుద్ధం కానీ రామాయణ యుద్ధం కూడా మనం అలాగే చేసి ఉండొచ్చు. కానీ ఒక సందేశం, మహాపురుషులు ఎలా ఉంటారు, ధర్మాత్మ ఎలా ఉంటారు, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటారు, ప్రత్యక్ష ఉదాహరణ రూపంలో మనం చూసాం అనమాట వాళ్ళను. అంటే ఆ రకంగా ఉండాలి. ధర్మం పట్ల అంత నిష్ఠ శ్రద్ధగా ఉండదు కాబట్టి వాళ్ళు ఇదో వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. కాబట్టి ఆ రకంగా మనం ఉన్నట్లయితే మనకు మంచి సద్గతి ఉంటుంది, మంచి జన్మ ఉంటుంది. ఆ జన్మ మంచిగా తీసుకొని మంచిగా కర్మలు చేసుకుంటూ మనం పుణ్యకర్మలు చేసుకుంటూ విద్యను ప్రాప్తించుకుంటూ మనం ఉత్తరాయణ మార్గంలో వెళ్ళి మనం మోక్ష ప్రాప్తాన్ని పొందవచ్చు అనేది మనం చూసాం అనమాట. కాబట్టి మనం అటువంటి విషయాల్లో అలర్ట్ గా సూక్ష్మంగా విచారిస్తూ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాము మళ్ళీ తిరిగి మనం ఇక్కడికే వచ్చేస్తాము. కాబట్టి ఈ జన్మ ఉన్నప్పుడే మనము మంచి కర్మలతో, పుణ్యకర్మలతో మన సంస్కారం మార్చుకుంటూ ఉన్నట్లయితే అదే అదే ఒక నువ్వు ఏ రకంగా ఉన్నతంగా కావాలనుకుంటా అదే రకమైన మానసిక భావనతో ఓతప్రోతం అయినట్లయితే నీకు అటువంటి సద్గతి మళ్ళీ పరమాత్మ అక్కడికే పంపిస్తాడనమాట. అంటే అదొక విచారధారతో ఉండాలని చెప్పి మనకు ఒక పునర్జన్మ విషయం అనేది, ఆత్మ యొక్క గతి అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది మన 5 ప్రశ్నల మాధ్యంతో మనం చూసాం. అస్తు. ఇప్పుడు అదే బ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవచ్చు. చూడండి, ఇదంతా ఉపనిషత్తు అంతా ఆ బ్రహ్మ ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి, అంత ఋషి మునుల యొక్క అప్పట్లో తపస్సు చేసిన వాళ్ళ యొక్క దృష్టాంతాలతోటి మనకు చెప్తున్నామంట. రకరకాల ప్రయత్నాలు ఆత్మ తెలుసుకోవడం, అంత ప్రయత్నం అంతా అందుకోసం ఉంది. ఇక్కడ కూడా ఒక 5 మంది రాజులు, 5 మంది బ్రాహ్మణులు ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మకి ఎలా దర్శించుకోవాలి అనే భావంతో ఇక్కడ విషయాన్ని ప్రస్తావించబడుతుంది. అదేంటో దృష్టాంతం మనం చూద్దాం. ఇక్కడ వైశ్వానర ఆత్మ, పరమాత్మకి ఒక నామకరణం చేయబడింది. ఇక్కడ వైశ్వానర బ్రహ్మ. ఈ వైశ్వానర బ్రహ్మ ఏమిటి, ఈ వైశ్వానర యొక్క ఆత్మ తెలుసుకోవాలి అని ఒక 5 మంది బ్రాహ్మణులు అంత బాగా ఐశ్వర్యవంతులు అన్నమాట. ఐశ్వర్యవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు అన్నమాట. అలాంటి మంచి ఒక రకంగా సేట్ అంటాం కదా, అటువంటి వాళ్ళని మంచి ఐశ్వర్యవంతులు. అటువంటి ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి ఆధ్యాత్మిక పట్ల రుచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పట్ల విరక్తి ఉండదు, వాటి పట్ల సంసారిక భోగాల పట్ల విరక్తి కలుగుతుందన్నమాట. సామాన్య వ్యక్తికి ఐశ్వర్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, సామాన్య వ్యక్తి నాకు ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఆత్మ పరమాత్మ అని కొంతమంది అలా అనొచ్చు. అది కొంతమంది మన అందరికి చెప్పడము, కొంత నిష్ఠాగా ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏమంటే ఆలంబన లేదు కదా, ఏం లేదు కదా, నేను ఆధ్యాత్మిక మార్గం వెళ్తాను, సన్యాసి మార్గం వెళ్తాను, అంటే ఇలా ఉంటాను, ఈ విధంగా ఉంటాను, నాకు అటువంటి ఆలోచనలు వస్తుంటాయి ఒక్కోసారి. అంటే అది అవిద్యాయుక్తంగా ఉన్నప్పుడు కూడా ఆ స్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి. కానీ నిజంగా అటువంటి వ్యక్తికి ఆ ఐశ్వర్యం వచ్చేసరికి, ఆలంబన వచ్చేసరికి వాళ్ళు ఆ స్థితిని సహించుకోలేదు అనమాట. ఐశ్వర్యం పట్ల, భోగాల పట్ల ఆసక్తి కలుగుతున్నమాట. ఇక్కడ ఏం చెప్పబడుతుంది 11వ ఖండంలో, మంచి ధనవంతులు, ఐశ్వర్యవంతులు అటువంటి వ్యక్తులు ఆ బ్రహ్మతత్వం గురించి ఆలోచిస్తున్నామట. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళ ఐశ్వర్యం చూసేది కాబట్టి, దీనికంటే ఐశ్వర్యం ఇది, ఎంత ఐశ్వర్యాన్ని అనుభవించినా కూడా మనకు ఆత్మ ద్వారా వచ్చే శాంతి అనేది ఏదైతే ఉందో దానికి సరి కాదు, సమానం కాదు. కాబట్టి మనం ఆ వైశ్వానర బ్రహ్మ ఎవరో ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి పరస్పరం గోష్ఠి కూర్చొని మాట్లాడుకుంటారు అన్నమాట. ఆ కథ ఏంటో చూడండి. 11 खंड। ఇక్కడ अश्वपति का वैश्वानर ब्रह्म क्या है ఈ సంబంధమే ఈ సంబంధంలో ఉపదేశం చెప్పబడుతున్నమాట. అశ్వపతి యొక్క వైశ్వానర బ్రహ్మ ఏమిటనేది ఈ విషయంలో మనం ఉపదేశించుకుందాం. చూడండి, మొట్టమొదటగా మంత్రాంశం వచ్చేసి ప్రాచీనశాల ఔపమన్యవ సత్యయజ్ఞ పౌలుషి ఇంద్రద్యుమ్నో భాల్లవ అలాగే భాల్లవేయో జన సార్కరాక్షో బుడిల అశ్వతరాస్వి తే ఏతే
మహాశాలాః మహాశ్రోత్రియాః సమేత్య మీమాంసాం చక్రుః కో న ఆత్మ కిం బ్రహ్మ ఇతి కో న ఆత్మ కిం బ్రహ్మ ఇతి. అంటే ఇక్కడ ఏమంటాడే, సత్యయజ్ఞ పెరుగుల ఒక బ్రాహ్మణుడు, ఒక ముని, ఒక సాధకుడిగా చెప్పుకోవచ్చు మనం. ప్రాచీనశాల అని ఒక పేరు గల ఒక వ్యక్తి విశేషం అనమాట. ప్రాచీనశాల ఔపమన్య, ఇతను ఎవరంటే ఔపమన్యవ పుత్రుడు అనమాట. ఇతను ఎవరు? ప్రాచీనశాల ఔపమన్యవ అంటే ఉపమన్యు యొక్క పుత్రుడు అనమాట. ఎవరు? ఆ ఉపమన్యు యొక్క కుమారుడు ప్రాచీనశాల అనే వ్యక్తి విశేషం అనమాట. ఆ ముని విశేషం రాజా కావచ్చు, ముని కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు. ఇక్కడ మనకు సంకేతం లేదు కాబట్టి ఎవరు ఒక సాధకుడుగా తీసుకోండి. అస్తు. అలాగే సత్యయజ్ఞ పెరుగల సాధకుడు ముని ఎవరైతే ఉన్నారో పౌలుషి అంటే పులుషు రాజా యొక్క పులుషు యొక్క కుమారుడు అంట. పులుషు యొక్క కుమారుడు ఎవరు? సత్యయజ్ఞ. అతని పేరేంటి? సత్యయజ్ఞ. పౌలుషి అంటామంట. అంటే పౌలుషి అని పిలుస్తా. అంటే పులుష రాజా యొక్క కుమారుడు పౌలుషి అని చెప్పామంట. ఆ పౌలుషి ఎవరు? సత్యయజ్ఞ రెండో వాడనమాట. ప్రాచీనశాల ఒకటవ వ్యక్తి, సత్యయజ్ఞ రెండో వ్యక్తి. పులుష యొక్క పుత్రుడు అని చెప్పుకున్నాము, అతనే పౌలుషి అని చెప్పుకున్నాం ఇక్కడ. అలాగే ఇంద్రద్యుమ్న ఏంటి? మూడో వ్యక్తి ఎవరు? ఇంద్రద్యుమ్న పెరుగల బాలవేయ అంటే భల్ల వంశీయుడు అనమాట. అంటే భల్ల వంశంలో ఉత్పన్నమైనటువంటి వాడు ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు మూడో వ్యక్తి. అలాగే నాలుగో వ్యక్తి నాలుగో వ్యక్తి పేరు జన శబ్దము. శర్కరాక్ష పుత్రుడు జన, పేరు జన శబ్దం అండి ఇక్కడ. ఓకేనా? ఒక నామకరణం అంటారు, నామ విశేషం ఇలాగా జన అని పేరు పెట్టారు. తో శర్కరాక్ష యొక్క కుమారుడు జన. అలాగే ఐదో వ్యక్తి వచ్చేసి, ఇప్పుడు ఒకటో వ్యక్తి ప్రాచీనశాల అని చెప్పుకున్నాము, రెండో వ్యక్తి సత్యయజ్ఞ అని చెప్పుకున్నాము, మూడో వ్యక్తి ఇంద్రద్యుమ్నుడు అని చెప్పుకున్నాము, నాలుగో వ్యక్తి ఇప్పుడు ఎవరంటే బుడిలహ. ఎవరు? బుడిలహ ఎవరంటే ఇక్కడ ఆశ్వతరాస్వి. ఎవరండి? ఆశ్వతరాస్వి యొక్క కుమారుడు బుడిలహ. అప్పుడు పేర్లు ఆ రకంగా ఉన్నాయి, అంటే అవి అర్థయుక్తంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి సహజంగా ఇటువంటి పేర్లు పెట్టుకోమో అలాంటి వాటి విద్య లోపించింది కాబట్టి. అస్తు. మొత్తానికి ఆశ్వతరాస్వి యొక్క కుమారుడు ఎవరు? బుడిలహ. పేరు గల ఒక సాధకుడు. అలాగే వీళ్ళంతా ఇక్కడ ఈ నలుగురు ఇక్కడ మనకు పేర్లు వచ్చేసాయి. ఇక్కడ ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రద్యుమ్ను, జన, బుడిలహ, మొత్తం 5 మంది. జన అనే వ్యక్తి కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మొత్తం 5 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తే ఏతే మహాశాలాహ. వీళ్ళంతా మహాశాల అంటే మహాన్ వ్యక్తులు అంటే మహాన్ ఐశ్వర్యవంతులు. మహాశాలాహ వీళ్ళందరూ కూడా తే మహాశాలాహ మహాశ్రోత్రియాహ అంటే మహాన్ వ్యక్తులు, మహాన్ ఐశ్వర్యవంతులు, అలాగే మహాన్ గృహస్థులు అనమాట. అంటే యాజ్ఞికులు అంటే బ్రాహ్మణులుగా తీసుకున్నాయి ఇక్కడ. మహాశ్రోత్రియులు అనమాట. ఏం చెప్పారు ఇక్కడ? మహాశాల అంటే ఒక విశాలమైనటువంటి గృహస్థులు అంటే ఒక మహాంతమైనటువంటి ఐశ్వర్యంతో యుక్తమైనటువంటి మంచి గృహస్థులు అనమాట. అత్యధిక యోగ్యవంతులు అంట. అత్యధికం అంటే యోగ్యత కలిగిన వాళ్ళు, ఐశ్వర్యంలో కావచ్చు, బుద్ధిలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, అన్ని ఐశ్వర్యవంతులు అనమాట. అందుకని మహాశ్రోత్రియాహ అని చెప్పుకున్నాం. మహాశ్రోత్రియులు ఎవరంటాము? వేదోక్తులు అంటే వేద జ్ఞానం కలిగిన వాళ్ళని శ్రోత్రియులు అంటామట. వీళ్ళందరికీ మనం చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇదంతా బ్రాహ్మణులుగా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు రాజాని కాసేపు పక్కన పెట్టేస్తే వీళ్ళంతా మహాశ్రోత్రియులు అనమాట. అంటే బ్రాహ్మణులు. వీళ్ళంతా కర్మకాండం తెలిసిన వాళ్ళు, వేద జ్ఞానం తెలిసిన వాళ్ళు, అంతా కర్మకాండం గురించి బాగా నైపుణ్యం సంపాదించిన వాళ్ళు అనమాట. అందుకే మహాశ్రోత్రియాహ అంటే వేదవక్త, కర్మకాండి, వీళ్ళంతా తెలిసిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కలిసి ఎవరు? ప్రాచీనశాల, సత్యయజ్ఞ, అలాగే ఇంద్రద్యుమ్న, జన, బుడిలహ, వీళ్ళందరూ కలిసి కూడా మహా ధనవంతులు, ఐశ్వర్యవంతులు, మహాశ్రోత్రియులు, వేద జ్ఞానం కలిగిన వాళ్ళు, కర్మకాండం తెలిసిన వాళ్ళని చెప్పుకున్నాం. వీళ్ళంతా మహాశ్రోత్రియ సమేత్య కలిసి మెలిసి అందరూ కలిసి ఒక చోటకి ఏర్పడి మీమాంసాం చక్రు, వాళ్ళందరూ పరస్పరం మీమాంస చేయడం మొదలుపెట్టారు, విచారించడం మొదలుపెట్టారు. కోణ ఆత్మ అంటే ఎవరు? కిం బ్రహ్మ అంటే ఎవరు? ఇక్కడ ఆ విషయం తెలుసుకోవాలి.
అని చెప్పి వీళ్ళంతా ఒకసారి కలిసి విచారించడం మొదలు పెట్టారు. ఆత్మ అంటే ఏమిటి, ఈ బ్రహ్మ అంటే ఏమిటి, ఆత్మతత్వం తెలుసుకోవాలి, బ్రహ్మతత్వం తెలుసుకోవాలి, బ్రహ్మాత్మ ఎలా ఉంటుంది, జీవాత్మ ఎలా ఉంటుంది, ఇటువంటి ఆత్మ విషయంలో పరస్పరం ఒక చోట కూర్చొని వీళ్ళంతా ఒకసారి సమూహంగా కలిసిమెలిసి విచారించడం మొదలు పెట్టారు. ఇది ఈ విషయం మొదటి మంత్రాంశంలో చెప్పబడింది. ఈ రకంగా ఆ బ్రాహ్మణులు సాధకులు ఇక్కడ ఈ రకంగా పరస్పరం విచారించడం మొదలు పెట్టారు అనమాట. ఉపమన్యుక పుత్రుడు ప్రాచీనశాల, పులుషుక పుత్రుడు సత్యయజ్ఞ, బల్లవిక పుత్రుడు ఇంద్రద్యుమ్నుడు, శర్కరాక్ష యొక్క పుత్రుడు జనః, అలాగే అశ్వతరాశ్వ యొక్క పుత్రుడు బుడిలహ. వీళ్ళంతా మహాన్ గృహస్థులు, పరమ శ్రోత్రియులు అంటే పరమ వైదికులు, కర్మకాండం తెలిసిన వాళ్ళు. వీళ్ళంతా కలిసి పరస్పరము విచారించడం మొదలు పెట్టారంట. ఏమని మొదలు పెట్టారంటే ఆత్మ ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు, ఈ ఆత్మతత్వం ఎలా తెలుసుకోవాలి, బ్రహ్మతత్వం ఎలా తెలుసుకోవాలి విచారించడం మొదలు పెట్టారు. 22వ మంత్రాంశము. తేహ సంపాదయాం చక్రుః ఉద్దాలకః భగవంతః అయం ఆరునిః సంప్రతి ఇమం ఆత్మానం వైశ్వానరం ఒక్క నిమిషం అండి. అలాగే మీరు కొంచెం 2 నిమిషాలు ఏదైనా మాట్లాడుకుంటుండేది ఈ విషయం మీద అంటే ఒకసారి చదవండి, ఇది చదవండి ఇక్కడ. అస్తు మహోదయ. ఎవరు నిర్మలాదేవి గారు చదవండి. నాగమణి గారు చదవండి. నాగమణి లేదు, స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. ప్రకాశమ్మ గారు చదవండి. ప్రకాశం గారు చదవండి. అయితే ప్రకాశమ్మ గారు వంశజుడు చదువుతున్నానండి. మొదటిది 5 పేర్లు చెప్తున్నాను. 5 పేర్లు. 1 ప్రాచీన చాలుడు, 2 సత్యయజ్ఞుడు, 3వది ఇంద్రద్యుమ్నుడు, 4వది జనుడు, 5 బుడిలుడు. గురుగారు చెప్పినట్టేమో ప్రాచీన శాలః, సత్యయజ్ఞః, ఇంద్రద్యుమ్నః, జనః, బుడిలః. 5గురు. వినపడుతుందా? ఇంకో పేరు చెప్పండి. రెండో పేరు ఏంటంటే ఇంద్రద్యుమ్నః, సత్యయజ్ఞ. తర్వాత ఇంద్రద్యుమ్నుడు, ఇంద్రద్యుమ్నః, బుడిలః, జనః. ఈ 5గురు ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి అని వీళ్ళందరూ కూడా పెద్ద సౌధములు, అంటే బాగా మంచి గృహస్థులు, పెద్ద సౌధాలు ఉన్నాయి వాళ్ళకి. వేద విధులు హిందీలో ఏమిచ్చారంటే వీరంతా పాంచం బడి బడి అడ్డా లిఖాओं के स्वामी थे, వేదం కే మహాన్ పండిత్ బి. వీళ్ళు వేద విధులు, పెద్ద సౌధములు గల గృహస్థులు. వీరందరూ 5గురు ఒక చోట చేరి ఒకసారి ఆత్మ అననేమి, బ్రహ్మ అననేమి అని మీమాంసింప సాగిరి, అంటే ఆలోచింపదొడగారు. మీమాంస అంటే అంతే ఆలోచించడమేగా. అవునండి. మీమాంసాం చక్రుహు అని మనకి గురుగారు చెప్పారు. ఇప్పుడు మీమాంసాం చక్రుహు అంటే అది చక్రుహు అంటే లిట్ ప్రయోగం, ఆలోచింపసాగారు.
సాగి మీ అని వెళ్ళిపోయారు. చక్రుహు విచారించారు. ఆత్మ విచారించారు. అవును ఆత్మ కిం బ్రహ్మేతి, ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మమాననేమి అని గురించి వాళ్ళు ఆలోచించసాగారు. ఒక చోట చేరి వారు ఒక నిశ్చయమునకు వచ్చారు. అరుణవంశజుడు ఉద్దాలకుడు ప్రస్తుతము వైశ్వానరాత్మను అన్వేషింపను ఆరంభించి ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళుదాము అని ఎంచి అతనిని సమీపించారు. ఈ ఐదుగురు ఉద్దాలకుడి దగ్గరికి వెళ్ళారండి. వీళ్ళు ఐదుగురు అవునండి. అంటే ఉద్దాలకుడు అంటే అరుణి అండి. అరుణి కూడా ఆయన పేరే. ఉద్దాలకుడి పేరు క్షమ్యతాం. ప్రకృతి అనుసరామ. చూడండి, తే హా సంపాదయాం చక్రుః ఉద్దాలకో వై భగవంతః అయం ఆరుణిః సంప్రతి ఇమం ఆత్మానం వైశ్వానరం అద్యేతి తం హంత అభ్యాగచ్ఛామః ఇతి తం హ అభ్యాజగ్ముః. అంటే ఇక్కడ వీళ్ళంతా పరస్పరం మాట్లాడుకుంటున్నారు. 5 మంది బ్రాహ్మణులను చెప్పుకున్నాం కదా. వాళ్ళు ఏమంటారు, వీళ్ళంతా ఇలా మాట్లాడుకున్న తర్వాత ఆ మాటల్లో విచారణలో ఏమొచ్చిందంటే, ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ఉద్దాలక మహర్షి ఈ వైశ్వాన బ్రహ్మ గురించి అధ్యయనం చేస్తున్నాడు, అదే పనిలో ఉన్నాడు. కాబట్టి మనం ఉద్దాలక మహర్షి దగ్గరికి వెళ్ళినట్లయితే మనం ఈ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవచ్చు అని పరస్పరం విచారించుకొని ఆ ఉద్దాలకుని దగ్గరికి వెళ్తారంట. అందుకే చెప్తున్నాయి కదా, తే వాళ్ళందరూ కలిసి ఉన్హోన్య సంపాదయాం చక్రుః అంటే ఇదొక సంపాదయాం చక్రుని నిర్ణయించారన్నమాట. ఒక పరస్పరం విచారించుకునే పైన నిర్ణయించుకొని వాళ్ళు ఉద్దాలకం వై భగవంతః అంటే ఉద్దాలక మహర్షి ఎవరైతే ఉన్నా అతని దగ్గరికి వచ్చేసారన్నమాట. హే భగవన్ అని చెప్పి, అంటే పరస్పరం విచారించుకుని అక్కడికి వచ్చేసారన్నమాట. హే భగవంతః అయం ఆరుణిః సంప్రతి. అయం ఆరుణిః అంటే ఇక్కడ ఆరుణేయ అంటే ఆరుణేయ వంశంలో, అంటే అరుణి యొక్క వంశంలో ఉత్పన్నమైనటువంటి ఉద్దాలకుడు అనమాట. అరుణి యొక్క వంశంలో ఉత్పన్నమైనటువంటి ఉద్దాలకుడు అనమాట. వాళ్ళు నిశ్చయించుకుని అరుణి యొక్క వంశజుడైన ఉద్దాలకుని యొక్క దగ్గరికి ఈ వైశ్వాన ఆత్మను తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారనమాట. అందుకే ఇక్కడ ఆరుణి యొక్క స్థితిని తెలుసుకొని ఇమం ఆత్మానం వైశ్వానరం అద్యేతి. ఇది ఏం తెలుసుకున్నా అంటే ఉద్దాలక మహర్షి ఈ ఆత్మ గురించి, వైశ్వానర ఆత్మ గురించి అధ్యయనం చేస్తున్నాడు, అధ్యయనం లీనమై ఉన్నాడు. ఫలితం అంత అభ్యాగచ్ఛామః. ఆ విషయం తెలుసుకుని వాళ్ళంతా అక్కడికి వెళ్దామని చెప్పి అక్కడికి ఉపస్థితులు అయిపోయారన్నమాట. నిర్ణయించుకుని అక్కడ ఉపస్థితులు అయిపోయారన్నమాట. అక్కడ తం హ అభ్యాజగ్ముః అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళంతా ఉపస్థితులే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ విషయం తెలుసుకొని నిర్ణయించుకొని ఆ ఉద్దాలక మహర్షి ఈ అధ్యయనంలో లీనమై ఉన్నారు. కాబట్టి ఏ దాంట్లో లీనమైన ఆ వైశ్వానరం అధ్యేతి, వైశ్వాన ఆత్మ గురించి ఆయన అధ్యయనం చేస్తున్నాడు కాబట్టి అది తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ అభ్యాగచ్ఛామః అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనమాట. అందుకే కొన్ని పూజనీయుణ్ణి స్థిరికియ అంటే వాళ్ళందరూ కూడా 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అరుణ్ యొక్క పుత్రుడు ఉద్దాలకుడు, ఉద్దాలకుడు ఈ సమయంలో వైశ్వానర ఆత్మ గురించి తెలుసుకుంటున్నాడు. కాబట్టి మనమంతా అతని దగ్గరికి వెళ్దాము అని నిశ్చయించుకొని అక్కడికి వెళ్ళిపోయారు. ఇది 2వ అంశంలో చెప్పబడింది అనమాట. అభ్యాజగ్ముః అంటే అక్కడికి వెళ్ళారు. అస్తు. ఇలాగా చెప్పిన తర్వాత మన 3వ అంశం ఏం నిర్ణయం తీసుకున్నారు చూడండి. ఇక్కడ ఏమంటున్నా అంటే సహా సంపాదయాం చకార రక్ష్యంతి మాం ఇమే మహాశాలాః మహాశ్రోత్రియాః తేభ్యో న సర్వం ఇవ ప్రతిపత్స్యే హంత అహం అన్యం అభ్య అనుశాసాన్ ఇతి. అనుశాసాని ఇతి అంటే సహా వాళ్ళు ఏమంటున్నా అంటే అందులోంచి ఒక సంపాదయాం చక్రు నిర్ణయించే ఏం చెప్పండి ఇదొక్క నిర్ణయం తీసుకొని సంపాదయం చకారాహ ప్రవక్ష్యంతి కదా, ప్రక్ష్యంతి అంటే అడిగాడు. అందులోంచి ఒక వ్యక్తి అడిగాడు. ఏమడిగాడు?
మాం ఇమే మహాశాలాః మహాశ్రోత్రియాః వీళ్ళంతా అడిగి వచ్చిన తర్వాత ఉద్దాలక మహర్షి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమడిగారంటే వీళ్ళంతా ఆలోచించుకొని ఏ మహాశాల అంటే మహాంతమైన గృహస్థులు ఎవరైతే ఉన్నారో మహాన్ శ్రోత్రులు కర్మకాండి వేదజ్ఞులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మజ్ఞాని విషయంలో ప్రశ్నించడమాట అందరూ కలిసి. అప్పుడు దానికి సమాధానంగా వాడిని ఏమన్నా అంటే మీరు ఈ రకంగా నన్ను ఆ బ్రహ్మజ్ఞాన విషయం గురించి అడగడానికి మీరు వచ్చారు కాబట్టి వీటికి నేను సమాధానం చెప్పలేను. ఎవరంతా ఈ మాట ఉద్దాలకు మార్చున్నారు, నేను సమాధానం చెప్పలేను కాబట్టి నేను నా దగ్గరికి ఏదో వచ్చారు కాబట్టి నేను నాకు తెలిసిన గురువుగారి దగ్గరికి నేను పంపిస్తే వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. నేను మీ అందరికీ సంతోషపరచలేను. అంటే నాకు ఆ రకమైనటువంటి మీరు బ్రహ్మతత్వం చెప్పారు, నాకు అటువంటి ఇంకా సామర్థ్యం లేదు కాబట్టి నేను వేరే గురువు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి ఈ రకంగా ప్రస్తావన చేస్తారన్నమాట. అందుకే ఇక్కడ సాహా సంపాదయం చకార రక్షంతి మాం ఇమే మహాశాలాః అంటే నన్ను అని ఈ ఉద్దాలక మహర్షి అంటున్నాడట. మహాశాలాః మహాశ్రోత్రియ ఈ మహాంత గృహస్థులు ఎవరైతే ఉన్నారో వైదికులు కర్మకాండలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తేభ్య నా సర్వం ఇవ ప్రతిపత్స్యే ఈ విషయాన్ని ప్రతిపాదన గురించి అడుగుతారు. అంటే బ్రహ్మ విషయం గురించి నన్ను ప్రస్తావిస్తారు. అంత అహం అన్యం అభి అనుశాసాని ఇది. కానీ ఈ విషయంలో మటుకు నేను పూర్తిగా నేను చెప్పలేను. అన్యం అనుశాసాని అన్య వేదవాళ్ళని నేను నియుక్తం చేస్తాను, వేదవాళ్ళ గురించి నీకు ప్రస్తావిస్తాను, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఈ రకంగా సంబోధించి వాళ్ళకి ఆ రకంగా సమాధానం చెప్పాడు. ఎవరు ఉద్దాలక మహర్షి రాగానే వెంటనే ఆయన ముందు అర్థం అయిపోయింది వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి. కాబట్టి వెంటనే ఆయన అన్యం అనుశాసాని ఇది నేను అన్య వేదవాళ్ళని నియుక్తం చేస్తానని చెప్పి అక్కడికి ఆ రకంగా సంబోధించాడు అనమాట. వాళ్ళకి ఆ రకంగా ప్రస్తావించాడు. అందుకే ఉష్ణ నిశ్చయకియ హే పరం శ్రోత్రియ అంటే ఆయన వీళ్ళు రాగానే నిశ్చయించుకున్నాడు ఎవరు ఉద్దాలక మహర్షి కూడా. హే పరం శ్రోత్రియ మహాన్ గృహస్థ ముझसे ప్రశ్న కరెంగే వీళ్ళంతా ప్రశ్నిస్తారు. కింటు మే ఇన్హే పూరి తరహసే నా బతలా సకుంగా వీళ్ళకు పూరి తరహ అంటే మంచిగా అన్ని రకాలుగా వాళ్ళు సంతోషపరచలేను, వాళ్ళకి తగిన సమాధానం చెప్పలేను బ్రహ్మతత్వం గురించి. కాబట్టి ఉన్హే దుసరే ఉపదేష్ట బతలాదు అంటే వాళ్ళకి అన్య ఉపదేష్ట బ్రహ్మతత్వాన్ని చెప్పేటువంటి వక్త ఎవరైతే ఉన్నదో అన్య ఋషి ఎవరైతే ఉన్నదో నేను వాళ్ళను వాళ్ళ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళకి ప్రస్తావిస్తాను అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అది ఇక్కడ 3వ అంశంలో చెప్పబడింది. అందుకే రాగానే సాహా సంపాదయం చక్కగా ప్రక్షంతి ఆయన నిర్ణయించుకుని ప్రక్ష్యంతి ఆయన అడుగుతాని చెప్పే ఆయన ముందుగానే వాళ్ళకు సంబోధించి చెప్పేవాట. కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని నేను పూర్తిగా సంతోషపరచలేను కాబట్టి నీకు అన్య వ్యక్తిని ప్రస్తావిస్తా అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించి పంపిస్తుంది అనమాట. అక్కడి బట్ ఆ విషయంలో ఎలా ఉంటుందో చూడండి. తాన్హా ఉవాచ అశ్వపతి వై భగవంతః అయం కైకేయః సంప్రతి ఇమం ఆత్మానం వైశ్వానరం అధ్యేతి తం హంత అభ్యగచ్చామః ఇది తం అభ్యాజగ్ముః. తాన్హా ఉవాచ ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఉద్దాలకుడు చెప్పాడట. అశ్వపతి పేరు గల ఒక మహాన్ సాధకుడు మహాన్ బ్రహ్మవేత్త అక్కడ ఉన్నారు. భగవంతః అయం కైకేయ అంటే కైకేయ అంటే కేకేయ దేశం యొక్క రాజా. కైకేయ అంటే కేకేయ దేశం యొక్క రాజా కైకేయ, కేకేయస్య రాజా కైకేయ అన్నమాట. సంప్రతి అంటే ఈ రోజు సంప్రతి ఇప్పుడు అంటే ఈ సమయంలో అంటే ఈ మధ్యకాలంలో ఇమం ఆత్మానం వైశ్వానరం అధ్యతి ఈ వైశ్వాన ఆత్మ గురించి అధ్యయనం చేస్తున్నాడు ఎవరు అశ్వపతి. పూర్వంలో ఉద్దాలక మహర్షి వైశ్వాన ఆత్మ గురించి అధ్యయనం చేస్తున్నారని తెలుసుకోవాలి ఆ విధంగా అనుకొని ఇక్కడికి వచ్చారు. వాయన చేస్తే మీకు పూర్తిగా ఆ బ్రహ్మతత్వం గురించి వైశ్వానర ఆత్మ గురించి నేను చెప్పాలి అని చెప్పి ఏం చెప్పాడు అశ్వపతి రాజా గురించి చెప్తాను. ఈయన రాజా, ఈయన స్పష్టంగా రాజా అన్నమాట. కైకేయ సంప్రతి ఇమం ఆత్మానం వైశ్వానం అధ్యతి వైశ్వానర ఆత్మ గురించి అధ్యయనం చేస్తున్నాడు. తం హంత అభ్యాగచ్చామః నేను కూడా మీతో వస్తాను, అతని దగ్గరికి వెళ్దాం అందరం కలిసి అని చెప్పి ఆయన కూడా ఎవరు ఉద్దాలకుడు కూడా వీళ్ళతో పాటు కలిసి వస్తాడ. తం హంత
అభ్యాగచ్చ మనందరం కూడా అక్కడికి వెళ్దాము ఇది నిర్ణయించుకుని తమ్ హ అభ్యాజగ్ము అలా నిర్ణయించుకుని వాళ్ళు అభ్యాజగ్ము అతని దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? అశ్వపతి దగ్గరికి వచ్చారు అన్నమాట. వీళ్ళంతా కూడా ఆ ఉద్దాలకులతో సహా వీళ్ళందరూ కూడా మిగిలిన 5 మంది కూడా ఇక్కడికి ఆ అభ్యాజగ్ము అతని దగ్గరికి వచ్చేసి అశ్వపతి రాజా దగ్గరికి వచ్చారనమాట. అప్పుడు అశ్వపతి రాజా విషయంలో ఇక్కడ ప్రస్తావన జరుగుతుంది చూడండి. ఆయన వాళ్ళకి ఈ విషయం తెలిసిన వెంటనే వారికి వెంటనే రాజా ఏం సంబోధించారంటే అక్కడికి రాజా ఇలా వైశ్వాన ఆత్మను తెలుసుకోవడానికి వచ్చాను చెప్పగానే ముందుగా వాళ్ళకి ఒక వ్యవస్థ కల్పించారు. ముందు వాళ్ళని భిన్నంగా వాళ్ళకి సేవ చేయమని చెప్పి వాళ్ళకి పంపించేశారనమాట. తర్వాత ఆయన ఉదయం వచ్చి కలుస్తారనమాట. ఏ రకంగా చూడండి. తేభ్యో ప్రాప్తేభ్య పృథగ్ అర్హాని కారయాం చకార పృథగ్ అర్హాని కారయాం చకార సాహ ప్రాతః సంజిహాన ఉవాచ నా మే స్థేనో జనపదే నా కదర్యో నా మద్యపో నానా హితాగ్నిర్ నా విద్వాన్ నా స్వైరిని కుతో యక్షమానో వై భగవంతో అహమస్మి యావద్ ఏకైక స్మాత్ రిత్విజే ధనం దాస్యామి తావద్ భగవద్భ్యో దాస్యామి వసంతు భగవంతః ఇతి. ఈ విషయం ముందు తెలియగానే ఈ అశ్వపతి రాజు ఏమంటా అంటే ముందుగా ఏమంటా తేభ్య ప్రాప్తేభ్య అంటే ప్రాప్తేభ్య అంటే అక్కడికి వచ్చినటువంటి ప్రాప్తమైనటువంటి అభ్యాగతులు అంటే అతిథులు ఎవరైతే ఉన్నదో ఈ 6 ఎవరైతే ఉన్నదో వాళ్ళతో తెలియగానే పృథక్ అర్హాని అంటే వాళ్ళకి భిన్నంగా సత్కరించి ఆదరించి గౌరవించి వాళ్ళకి వ్యవస్థ కల్పించారన్నమాట. అక్కడ ముందు రాత్రి ఉండటానికి వ్యవస్థ కల్పించారన్నమాట. పృథక్ అర్హాని అంటే పోయి సత్కరించి సేవ చేయించి అక్కడ ఉంచారన్నమాట. పృథక్ అర్హాని కారయాం చకార అంటే భిన్నంగా వాళ్ళకి సేవ శుశ్రూష వాళ్ళ సత్కార సన్మానం చేశారన్నమాట అందరికీ కూడా. తర్వాత సాహా ప్రాతః సంజిహాన తర్వాత అతను వాళ్ళ దగ్గరికి వచ్చాడనమాట. వాళ్ళు ఎక్కడ నివాసం చేస్తున్నదో ఎక్కడైతే నివాసం కల్పించదో సాహా ఎవరు ఆ అశ్వపతి రాజా సాహా ప్రాతః సంజిహాన లేచి సంజిహా అంటే నిద్రించి లేచి నా సంజిహాన ఉవాచ అంటే అతను వచ్చి వాళ్ళతో ప్రస్తావిస్తున్నాడు. ఎవరు? అశ్వపతి రాజా. ఏం ప్రస్తావిస్తున్నా అంటే అది చూడండి. ప్రాతః సంజిహాన బయటికి వచ్చేసి ఉవాచ ప్రస్తావిస్తున్నారు. ఎవరితో? వాళ్ళతో 6 ఎవరైతే ఉన్నదో బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రస్తావిస్తున్నారు అంట. ఏం చెప్తున్నా అంటే నా మే స్థేనః జనపదే మా జనపదంలో ఎవరు కూడా దొంగవాడంటూ ఎవరు లేదు. రామరాజ్యం గురించి మనం చెప్తాం కదా. నా మే స్థేనః జనపదే నా దేశంలో నా క్షేత్రంలో ఒక దొంగవాడంటూ ఎవరు లేదు. నా కదర్య అని దాంట్లో అంటే పిసినారితనం కలిగిన వాడు కానీ భయగ్రస్తుడు కానీ అటువంటి వాడు కూడా ఎవరు లేడు. అంటే భయపడేవాడు కానీ పిసినారితంతో ఉండేవాడు కానీ నా కదర్య ఇటువంటి వాళ్ళు కూడా ఎవరు లేదు. నా మద్యపానం సేవించేవాడు అసలే లేదు. నా మద్యపః నా అనాహితాగ్ని అంటే యజ్ఞం చేయని వాడంటూ లేడనమాట. ప్రతి ఇంటింటా యజ్ఞం చేస్తుంది అనమాట. అందరూ ఆహితాగ్నులే అంటే ప్రతి నిత్యం దైనిక కర్తవ్య కర్మను ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు. ప్రతి ఇంటింటా దైనిక నిత్యకర్మ చేయాల్సిందన్నమాట. అనాహితాగ్ని అంటే ఎవరు చేయమంట. అందరూ నిత్యాగ్ని చేసే వాళ్ళే అనమాట. నా అనాహితాగ్ని నిత్యం అగ్నిహోత్రం చేస్తూ ఉండే వాళ్ళే. నా అవిద్వాన్ ఎవరు? అవిద్వాంసు అంటే ఎవరు లేదంటే మూర్ఖుడు అంటే ఇక్కడ ఎవరు లేదంట. అందరూ విద్వాంసులే. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి పండితుడు మహాన్ జ్ఞాని ఉండేదన్నమాట. అందరూ విద్వాంసులే అన్నమాట. అందరూ మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కర్తవ్యక్రమం తెలిసిన వాళ్ళే ఉన్నారు. అందుకే ఏం చెప్పేది ఇక్కడ నా కదర్య నా మద్యపః నా అనాహిత అగ్ని నా అవిద్వాంసు అంటే ఎవరు అంటే అందరూ విద్వాంసులే ఉన్నారు. నా స్వైరి అంటే వ్యభిచారి వ్యక్తి లేదన్నమాట. వ్యభిచారం చేసే వ్యక్తి లేడమాట. వ్యభిచారం చేసే వ్యక్తి లేడు. వ్యభిచారం ఎక్కడి నుంచి వస్తుంది? నా స్వైరిని కుతః అక్కడ వ్యభిచారం చేసే వ్యక్తి లేకుండా వ్యభిచారం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అట్లాగా ఆ రకంగా రాజ్యం ఇలా నడుస్తుంది. నా స్వైరిని కాబట్టి ఆ వ్యభిచారం లేడు. వ్యభిచారం లేకపోతే ఆ వ్యభిచారం చేసే వ్యక్తి కూడా ఎవరు లేదు. కుతః ఎక్కడి నుంచి వస్తుంది అంటే అలా సంభవం కాదు. అలాగే యక్షమానః అలాగే
నేను ఇవన్నీ చెప్పిన తర్వాత నా రాజ్యం ఇలా ఉంది అని చెప్పిన తర్వాత నేను ఈ సమయంలో రాబోయే సమయంలోనే యక్షమాణ అంటే నేను యజ్ఞం చేయబోతున్నాను, ఒక యజ్ఞానుష్ఠానం చేయబోతున్నాను. ఎవరన్నమాట? అశ్వపతి రాజా వాళ్ళతో అంటున్నాట. యక్షమాణ అంటే యజ్ఞానుష్ఠానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, యజ్ఞం చేయబోతున్నాను. భగవంత మీరందరినీ ఇక్కడ సంబోధిస్తున్నాను. ఏ భగవంత, ఏ పూజనీయ మహాన్ పురుషో, జిజ్ఞాసు బ్రహ్మనిష్ట కలిగినటువంటి బ్రాహ్మణో, అహం అస్మి యావద్ ఏకైకస్మై ఋత్విజే ధనం దాస్యామి. నేను ఇక్కడ ఈ యజ్ఞానుష్ఠానంలో పాల్గొన్నటువంటి ఋత్విగ్నులు, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో యజ్ఞం చేయించే వాళ్ళు, వారికి ఎంతైతే ధనం ఇస్తున్నానో, వారికి ఎంతైతే దక్షిణాగా ధనం ఇస్తున్నానో అంత ధనం మీకు కూడా ఇస్తాను. మీరు ఎంత నిష్ఠగా వచ్చారో మీకు కూడా ఆ ధనం ఇస్తాను. మీరు కూడా యజ్ఞానుష్ఠానంలో పాల్గొనండి, మీరు కూడా ఇక్కడే నివసించండి అని చెప్పి వారిని ప్రార్థిస్తాడు, వారిని ఆ రకంగా నివేదన పూర్వకంగా చెప్తాడు అనమాట. ఏకైకస్య ఋత్విజే ధనం దాస్యామి తావద్ అంత భగవద్భ్యా మీ అందరికి కూడా దాస్యం ఇస్తాను. వసంతు భగవంత ఇది. మీరందరూ కూడా భగవంతో భగవంత మీరందరూ కూడా ఇక్కడే నివసించండి, ఇక్కడే యజ్ఞాష్టంలో పాల్గొనండి అని చెప్పి ముందుగా ఈ రకంగా ప్రస్తావిస్తామన్నమాట. ఇది ఈ అంశంలో చెప్పబడినటువంటి విషయం. స్పష్టంగా ఉందనుకుంటున్నాను. తేభ్యో ప్రాప్తేభ్య పృథక్ అర్హాని కార్యం చకార సాహ ప్రాతః సంజిహాన ఉవాచ. లేచి వచ్చి ఏం చెప్పాడు? నా మే స్థేనో జనపదే నా కదలియో నా మద్యపో నా అనాహితాగ్ని నా అవిద్వాన్ స్వైరిని కుతో యక్షమాణో వై భగవంతో అహమస్మి యావద్ ఏకైకస్మై ఋత్విజే ధనం దాస్యామి తావత్ భగవద్భ్యో దాస్యామి వసంతు భగవంత ఇది అని చెప్పి ఈ రకంగా ఇక్కడే నివసించండి, ఇక్కడే ఉండండి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావిస్తామని. అస్తు. ఇలా చెప్పిన తర్వాత చూడండి, మళ్ళీ ఇక్కడ అంటున్నాం మళ్ళా తే ఊచుః ఏన ఏవ అర్థేన పురుషః చరేత్. ఏన ఏవ అర్థేన పురుషః చరేత్ తం ఏవ వదేత్. ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషి తం ఏవ బ్రూహి ఇది. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే వీళ్ళు అశ్వపతి రాజు దగ్గరికి వచ్చి ఈ రకం ప్రస్తావించినప్పుడు ఆయన అందరికి అలాగే సేవా శుశ్రూష చేసిన తర్వాత ముందు యజ్ఞాష్టంలో పాల్గొండి అని చెప్పి ఈ రకం ప్రస్తావించారు. కానీ వీళ్ళంతా ఏమంటున్నా అంటే, వీళ్ళంతా ఏం చెప్తున్నా అంటే, మేము ఏ ప్రయోజనంతో అయితే వచ్చామో ఊర్చు అంటే వాళ్ళంతా చెప్తున్నామట. ఏనహ ఏవ అర్థేన పురుషః చరేత్. మేము ఏ అర్థంతో, ఏ ప్రయోజనంతో ఇక్కడ మేము తిరుగుతున్నామో, ఏ ప్రయోజనం కొరకు ఇక్కడికి వచ్చామో తం ఏవ వదేత్. కాబట్టి ఏ ప్రయోజనం కొరకు వచ్చామో ఆ విషయాన్ని మేము ప్రస్తావించాలి, ఆ విషయం గురించి మనము ఉండాలి. తం హేవ వదేత్ అంటే అదే విషయాన్ని మనం ప్రస్తావించాలి, అదే విషయంలో ఉండాలి. అంటే ఏ లక్ష్యంతో అయితే మనం జరుగుతున్నామో ఆ లక్ష్యం గురించి మేము విచారించాలి. అంటే మధ్య ఎటు అటు ఉండకూడదు అని చెప్పి ఆ విషయాన్ని వాళ్ళతో, ఆ రాజుతో అంటున్నా, అశ్వపతి రాజుతో ప్రస్తావిస్తున్నామట. తం ఏవ వదేత్ ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషి. మేము ఇప్పుడు ఏ ప్రయోజనంతో వచ్చామంటే ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం అంటే వైశ్వానర ఆత్మను తెలుసుకోవాలని చెప్పి మనం ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే మీరు వైశ్వాన ఆత్మ నుంచి అధ్యయనం చేస్తున్నారని చెప్పి మనం విన్నాం. కాబట్టి తమేవ నహ బ్రూహి ఇది. కాబట్టి ఏ కృపయ మీరు మీ దగ్గరికి వైశ్వాన ఆత్మ నుంచి తెలుసుకుంటున్నారు, అధ్యయనం చేస్తున్నారు, విని వచ్చాము. కాబట్టి సంప్రతి ఆ విషయాన్ని మాకు ప్రస్తావించండి. అంటే ఈ సమయంలో తమ్ ఏవ బ్రూహి, మీరు మాకు ఆ విషయాన్ని వైశ్వాన ఆత్మ గురించి ప్రస్తావించండి అని చెప్పి ఈ విషయాన్ని వీళ్ళంతా కలిసి వచ్చినటువంటి ఈ బ్రహ్మ జిజ్ఞాసులు ఏదైతే ఉన్నదో ఆ అశ్వపతి రాజుని ఈ రకంగా ప్రస్తావిస్తారు.
కాబట్టి మేము ఏ ప్రయోజనంతో అయితే ఇక్కడికి వచ్చామో ఆ ప్రయోజనం గురించి ఆలోచించాలి, ఆ ప్రయోజనం గురించి మాట్లాడాలి. కాబట్టి మేము ఏం విన్నామంటే ఇది ఈ మధ్య కాలంలో వైశ్వాన ఆత్మ గురించి మీరు విశేషమైన అధ్యయనం చేస్తున్నారు కాబట్టి మేము ఆ విషయాన్ని తెలుసుకోవాలని వచ్చాము, ముందు వాటికి మాకు ఉపదేశించండి అని చెప్పి వీళ్ళంతా నివేదన చేస్తారు. ఎవరు ఈ వచ్చిన జిజ్ఞాసులంతా కూడా అందరూ కూడా ఈ ఋషులంతా ఈ బ్రహ్మనిష్ఠుల వ్యక్తులు అంతా కూడా ఆ రకంగా ఆ అశ్వతి రాజుని గురించి ప్రస్తావిస్తారు. దీన్ని బట్టి చూడండి ఆ కాలంలో రాజులు కూడా బ్రహ్మవేత్తలే ఉండాలి. ఆ రాజుల దగ్గర కూడా పెద్ద పెద్ద బ్రాహ్మణులు కూడా వాళ్ళ దగ్గర గుర్తు చేసుకునే వాళ్ళం. అంటే ఆ రకంగా ఎవరు పురుషార్థం ఏ విధంగా ఆ తత్వాన్ని తెలుసుకుంటుందో అటువంటి దీనికి భేదభావం లేకుండా వీళ్ళే వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సామర్థ్యం చేత వాళ్ళ యొక్క ప్రయత్నం చేత వాళ్ళు బ్రహ్మనిష్ఠులు దృష్టాంతాలు మనకు అనేకంగా కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ అంతిమ చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఏ ప్రయోజనం కొరికైతే పురుషులు వచ్చామేమో అదే పనిలో ఆ ప్రయోజనం గురించి ప్రస్తావించాలి. ఈ సమయంలో మీరు వైశ్వానర ఆత్మ గురించి తెలుసుకుంటున్నారు, విన్నాము, కాబట్టి ఆ వైశ్వానర ఆత్మ గురించి ప్రస్తావించండి, దాన్ని వర్ణించండి అని చెప్పి ఇక్కడ వినమ్రతాపూర్వకంగా నివేదన చేస్తారనమాట. అంతిమంలో ఏమంటున్నా అంటే దానికి సమాధానంగా ఈ అశ్వతి రాజా తాన్ ఉవాచ రాతర్వహ ప్రతి వక్తాస్మి ఇతి తేహ సమిత్పానయ పూర్వాహ్నే ప్రతి చక్రమిరే తాన్హ అనుపనీయ ఏవ ఏతద్ ఉవాచ తాన్హ అనుపనీయ ఏవ ఏతద్ ఉవాచ. అంటే ఆయన ఏం చెప్పాడంటే అంతిమంలో తాన్ అంటే ఆ మునులకు ఆ బ్రహ్మనిష్ఠులకు ఏం చెప్పాడు, తాన్హ ఉవాచ ఈ రకం చెప్పాడు. ఎవరు రాజా ప్రాతః వా ప్రతి వక్తాస్మి, నేను ప్రాతకాలం మీకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను. వైశ్వాత్మ గురించి మీరు అడిగారు కదా, వైశ్వానర ఆత్మ గురించి మీరు తిరుగుతున్నా అని చెప్పారు. కాబట్టి అదే ఉపదేశం చెప్పారు కాబట్టి నేను ప్రతి వక్తాస్మి ప్రాతః వహ అంటే మీకు ప్రతి వక్తాస్మి నేను దీనికి సమాధానం చెప్తాను, దీనికి ఉపదేశిస్తాను ఇది ఈ రకంగా చెప్పి తే సమిత్ ఆ రకం ప్రస్తావం ఉపదేశిస్తానని చెప్పి చెప్పాడు అనమాట. తర్వాత వీళ్ళంతా మూళ్ళంతా ఎవరైతే ఉన్నది బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నదో తేహ సమిత్పానయ ఆ సమిధలు తీసుకొని చర్యలు తీసుకొని, ఎందుకంటే ఏదైనా బ్రహ్మోపదేశం చేసేటప్పుడు ముందుగా ఆ సమిధను తీసుకొని ఆ గురువు దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఎవరైతే విద్య నేర్పిస్తున్నారో బ్రహ్మతత్వం నేర్పిస్తున్నారో వాళ్ళు గురువుగా భావించి అక్కడికి ఒక సమిధను తీసుకొని ఆ గురువుకు సమర్పించి ఆదరపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా నమస్కరించుకుని ఆ విద్యను గ్రహిస్తారు అనమాట. అందుకే వాళ్ళంతా ఏం చేశారు, తేహ సమిత్ పానయ సమిధలు తీసుకొని అక్కడికి పూర్వాహ్న ప్రాతకాలం తర్వాత వెంటనే ప్రతి చక్రమిరే ఆ రాజకి దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు. ఎందుకంటే శరీరంతో వినమ్రత భావంతో మన గురువుగా భావించి అతని దగ్గరికి వెళ్ళారు కదా, కాబట్టి సమిధ తీసుకొని వాళ్ళు వినమ్రతాపూర్వకంగా ఆ గురువుకి సమీపంగా వెళ్ళారనమాట. ఎప్పుడు పొద్దున్నే లేదు, పూర్వాహన్నే ప్రతి చక్రమిదే ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. తాన్హ అనుపనీయ, కానీ తాన్హ అనుపనీయ, ఉపనీయం అంటే ఉపనయన సంస్కారం చేసి మామూలుగా అయితే ఏదో ఒక విద్యను బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ విషయాన్ని ప్రస్తావించేటప్పుడు వేదాన్ని ప్రస్తావించేటప్పుడు ఉపనయన సంస్కారం చేసి వాళ్ళకు ఆ విద్యను ప్రారంభిస్తామని. ఇక్కడ అనుపనీయ, ఉపనీయ అంటే ఉపనయనం చేయకుండానే అనుపనీయ అంటే ప్రతి గురువుకి ఒక విశేషత ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఉపనయించబడ్డారు, అయినప్పటికీ కూడా ఒక గురువుగా కొత్త మళ్ళీ బ్రహ్మ విద్యను నేర్చుకుంటాం కాబట్టి అది ఒక సిద్ధాంతం ప్రకారంగా అదొక ఉపనయనం సంస్కారం చేయాలి. అది ఇక్కడ అనుపనీయ అంటే ఉపనయన విధి చేయకుండానే ఏతద్ ఉవాచ ఆ అశ్వతి రాజా ఇవన్నీ అంటే వాళ్ళకి వైశ్వానర ఆత్మ యొక్క బ్రహ్మతత్వం గురించి ప్రస్తావించడం మొదలుపెట్టామట. అందుకే ఏతద్ ఉవాచ ఆ రకంగా చెప్పడం మొదలుపెట్టిందన్నమాట. అది ఏం చెప్తారు అనేది మనం ఇప్పుడు ఒక్కొక్క ముని ఎవరైతే ఉన్నారో బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారిని రాజా అడుగుతాడనమాట. ముందు నీకు ఏం తెలుసు, నువ్వు ఎవరిని పూజిస్తున్నావు, ఎవరిని అర్చిస్తున్నావు అని చెప్పి ప్రస్తావించినప్పుడు అదేంటో చూడండి. ఇక్కడ ఇంతవరకు మీకు విషయం అర్థమైంది కదా. కేవలం ముందుగా బ్రహ్మనిష్ఠులు బ్రహ్మమునులు 5 మంది బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత మహాన్ గ్రహస్థులు, అది యాజ్ఞికులు కూడా వేద కర్మకాండం తెలిసిన వాళ్ళు పరస్పరం మాట్లాడుకొని వాళ్ళు ఉద్దాలక మహర్షి ఈ వైశ్వానర ఆత్మ నుంచి అధ్యయనం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వస్తారు. కానీ అక్కడ నాకు విషయం తెలియదు, మీకు వేరే గురువును తెలియజేస్తా అని చెప్పి అశ్వపతి రాజు యొక్క సంకేతం చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వారికి రాగానే ముందుగా వాళ్ళ విషయం తెలియకుండానే నేను
అతి త్వరలో నేను యజ్ఞానుష్ఠానం చేయబోతున్నాను. మీరు కూడా ఇక్కడ సంతోషం చాలా ఈ సమయానికి వచ్చేస్తారు మీరంతా కూడా. కాబట్టి మీరు యజ్ఞానుష్ఠానంలో పాల్గొనండి అని చెప్తే మేము ఏ ఉద్దేశం తిరుగుతున్నామో ముందుకు ఆ ఉద్దేశం గురించి మాకు ప్రస్తావించండి. మేము వైశ్వానర ఆత్మ నుంచి తెలుసుకోవడానికి వచ్చాము. మీరు ఆ విషయంలో అధ్యయనం చేస్తున్నది విన్నాము. కాబట్టి కృపయా ముందు మాకు అది ఉపదేశించండి అని చెప్పినప్పుడు దానికి వినమ్రతాపూర్వకంగా అడిగినందుకు వారిని సంతోషించి సరే అని చెప్పి నేను ఉపదేశిస్తా అని చెప్పి ఈ రకంగా ఈ అంకంలో ప్రస్తావించబడింది. ఉపదేశిస్తా అని చెప్పి ఇందుకు ప్రస్తావించాలన్నమాట. అప్పుడు ఇక్కడ ఒక రకంగా ప్రస్తావించాడనమాట. ఏంటంటే చూడండి, 12వ ఖండంలో ఔపమన్యవః కం త్వం ఆత్మానం ఔపమన్యవః కం త్వం ఆత్మానం ఉపాస్యే త్వం ఆత్మానం ఉపాస్యే ఇతి దివం ఏవ భగవః రాజన్ ఇతి హ ఉవాచ. ఏషా వై సుతేజాః ఆత్మ వైశ్వానరః యం త్వం ఆత్మానం ఉపాస్యే తస్మాత్ తవ సుతం ప్రసుతం ఆసుతం కులే దృశ్యతే. సుతం ప్రసుతం కులే దృశ్యతే. ఔపమన్యవం కం త్వాం ఆత్మానం ఉపాస్యే ఇతి దివం ఏవ భగవో రాజన్ ఇతి హ ఉవాచ. ఏషా వై సుతేజ ఆత్మ వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాస్యే తస్మాత్ తవ సుతం ప్రస్తుతం ఆసుతం కులే దృశ్యతే. రాజు ఏం ప్రస్తావించారంటే మొట్టమొదటిగా వాళ్ళంతా వచ్చి మీకు ప్రస్తావించి చెప్పారు కదా, పొద్దున్న వాళ్ళు సమిత్పాన్య చర్యలు తీసుకుని అందరూ వచ్చేసారు. బ్రహ్మనిష్ఠులు ఆ మునులు ఆరుగురు వచ్చారన్నమాట, ఉద్దాలకులతో సహా. అప్పుడు రాజు ఏం చెప్తున్నా అంటే, హే ముందుగా ఉపమన్యు కుమారుతో చెప్తున్నాడు. అక్కడ మనకు ముందు భిన్న భిన్న వ్యక్తులు మనం ప్రారంభంలో పేర్లు చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాము ఇక్కడ? ఉపమన్యు వంశంలో పుట్టిన ప్రాచీనశాల, పురుషుని యొక్క కుమారుడు సత్యయజ్ఞుడు, బాల్యవంశంలో పుట్టినవాడు ఇంద్రజిముడు, శర్కరాక్షుడు జనహ, అశ్వతరాశ్వుడు కుడిలహ అని చెప్తున్నా. అందులో మొట్టమొదటి ఉపమన్యు కుమారుని సంబోధిస్తూ చెప్తున్నాడు. ఏ ఉపమన్య కుమార్ అని చెప్పి, ఏ ఔపమన్యవహ అని చెప్పి సంబోధిస్తున్నాడు. నీవు ముందు ఏ ఆత్మకు ఉపాసన చేస్తున్నావు? ఏ ఔపమన్యవ కం త్వం ఆత్మానం ఉపాస్యే. నువ్వు ఏ ఆత్మకు ఇప్పుడు ఉపాసన చేస్తున్నావు? ఏ ఆత్మకు నీకు తెలుసు? ఇప్పుడు నీకు ఇంతవరకు ఏం తెలుసు? ఏ ఆత్మ దేన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు? కం త్వం ఆత్మానం ఉపాస్య. నువ్వు ఏ ఆత్మను ఉపాసిస్తున్నావు? ఏదో చేస్తుంటే కర్మకాండం తెలుసు కదా. నువ్వు శ్రోత్రియుడివే అంటే యాజ్ఞికుడివే, అలాగే వేద జ్ఞానం కలిగిన వాడివి. కాబట్టి ఇంతవరకు నువ్వు దేన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు అని ఈ రకంగా సంబోధించి అడుగుతాడు అనమాట. అప్పుడు దానికి దివం ఏవ భగవః, ఏ భగవన్, దివం అంటే ద్యూలోకాన్ని నేను ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నాడు. దివం అంటే ఇక్కడ ద్యూలోకం. దివం ఏవ భగవన్, దివం ఏవ హే భగవః. భగవాన్ అంటే ఇక్కడ భగవాన్ సంబోధన పదం అంట. దానికి సమానం చెప్తున్నాడు. భగవో హే రాజన్, హే రాజన్ దివం, హే భగవన్ అంటే హే రాజన్, నేను దివం ఏవా ఇది అంటే ద్యూలోకాన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నాను. ఇది ఉవాచ. ఈ రకంగా ఔపమన్యు యొక్క కుమారుడు ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తుందంటే, ఏషా వై సుతేజ, ఏషా వై సుతేజ ఆత్మ వైశ్వానరః. నువ్వు చెప్పింది కరెక్టే, అది ద్యూలోకము ఆత్మగా భావించావు, అది అందులో ఒక భాగమే. వైశ్వానర ఆత్మకి ఒక భాగమే, కానీ సంపూర్ణం కాదు. నువ్వు ఏదైతే నువ్వు ద్యూలోకాన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు అంటున్నావు కదా, ఆ ద్యూలోకము అనేది వైశ్వానర ఆత్మకు ఒక భాగమే, కానీ సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాదు. అందులో ఏషా వై సుతేజాః, ఒక సుతేజ అని, సుతేజలో ఈ పదంలో మొట్టమొదటి అక్షరం సుతే, 2 అక్షరాలు ఉన్నాయి కదా. సుతే అత్యధిక అంటే తేజమైనటువంటి. ఇప్పుడు ద్యూలోకంలో ఏమున్నాయి, వాటిలో ఏవైతే ప్రకాశిస్తుందో వాటిలో సుతేజ అని చెప్తుంది. ఏషా వై సుతేజ అంటే అత్యధిక తేజవంతమైనటువంటి నామంతో ఇక్కడ ఉల్లేఖించామట. వైశ్వానరః యం త్వం
ఆత్మాను ఉపాసన చేస్తున్నావో తస్మాత్ తవ సుతం ప్రసుతం ఆసుతం కులే దృశ్యతే. నువ్వు ఆ సుతం అంటే నువ్వు ద్విలోకంలో ఉన్నటువంటి సుతేజను ఉపాసన చేస్తున్నావు. ఆ చేస్తున్నావు కాబట్టి అది వైశ్వానాత్మ వలన ఆ చేస్తున్నట్టు అది కూడా వైశ్వాన ఆత్మకి ఒక భాగం, ఒక అంశం కాబట్టి అది ఒక అంశం కాబట్టి అలా చేయడం వల్ల ఆ అంశం ద్వారా చేసిన కర్మానుగుణంగా ఫలితానుగుణంగా యం త్వం ఆత్మాను ఉపాస్య, నువ్వు ఆత్మకు ఉపాసన చేస్తున్నావో ఆ కారణం చేతనే తవ సుతం ప్రసుతం ఆసుతం అంటే అన్ని రకాలుగా నీకు మీ కులంలో నీకు ఆ ఐశ్వర్యం కనిపిస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళంతా ఐశ్వర్యవంతులు అని చెప్పి మహాన్ గృహస్థులు అని చెప్పినాము, శ్రోత్రియులు అని చెప్పుకున్నాం, అంటే యాజ్ఞికులు అని చెప్పుకున్నాం, వైదికులు అని చెప్పుకున్నామట. వీళ్ళంతా అన్ని రకాల ఐశ్వర్యాలతో యుక్తమై ఉన్నదాం. అందుకే నువ్వు ఎందుకంటే ఆ వైశ్వాన ఆత్మ యొక్క ఒక అంశం, ఒక భాగం అయినటువంటి జీవులకైన ఆత్మగా భావించి చేస్తున్నావు కాబట్టి నీకు వీటి సుతం అసుతం ఆసుతం ఇవన్నీ నీకు ఐశ్వర్యాలు సిద్ధించే, ఇవన్నీ మీకు మీ కులంలో కనిపిస్తున్నాయి, మీ వంశంలో ఇవి కనిపిస్తున్నాయి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించామట. తస్మాత్ ఈ కారణం చేత నువ్వు ఉపాసన వైశ్వాన ఆత్మకి ఒక భాగం అయినటువంటి సుతేజ యొక్క తత్వాన్ని నువ్వు ఉపాసన చేస్తున్నావు. తస్మాత్ ఆ కారణం చేత తవ సుతం ప్రసుతం ఆసుతం కులే దృశ్యతే, మీ కులంలో మీకు కనిపిస్తున్నాయి అని ప్రస్తావించాడు. రాజనకః హే ఉపమన్య కుమార్, నీవు ఏ ఆత్మకైతే ఉపాసన చేస్తున్నావో ఆ ఆత్మతో ప్రస్తావించినప్పుడు హే రాజన్ మే ద్యూలోకానికి ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నాను అని సమానం చెప్పాడట. కానీ నువ్వు ఏ ఆత్మకైతే ఉపాసన చేస్తున్నావో అది నిశ్చయంగా సుతేజ పేరు గల వైశ్వాన ఆత్మను ఉపాసన చేస్తున్నావు. అది వైశ్వాన ఆత్మకి ఒక భాగమైనప్పటికీ కూడా సంపూర్ణం కాదు. కాబట్టి నువ్వు ఈ రకంగా చేస్తున్నావు కాబట్టి నీ కులంలో సుతము ప్రసుతము ఆస్తులు ఇవన్నీ కనిపిస్తున్నాయి, అంటే ఐశ్వర్యం కనిపిస్తుంది, మహాన్ గ్రహస్తుడైనటువంటి మహనీయ లక్షణాలు కనిపిస్తున్నాయి, అంటే అన్ని రకాల ఐశ్వర్యం మీలో కనిపిస్తున్నాయి అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట ముందుగానే ఎవరు అశ్వపతి రాజా. తర్వాత ఏమంటున్నా అంటే చూడండి, ఇది ఒకటి మంత్రము. అత్సి అన్నం పశ్యతి ప్రియం అత్తి అన్నం పశ్యతి ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులే యః ఏతం ఏవం ఆత్మానం వైశ్వానం ఉపాస్తే మూర్ధాతు ఏషః ఆత్మానం మూర్ధాతు ఏష ఆత్మన ఇతి హ ఉవాచ మూర్ధాతే వ్యపతిష్యత్ యన్ మాం నా ఆగమిష్య ఇది. ఇక్కడ ఏమంటున్నా అంటే నువ్వు వైశ్వాత్మకు ఒక భాగాన్ని, ఒక అంశాన్ని మాత్రం తెలుసుకొని చేస్తున్నావు, అందుకే నీకు పరిపూర్ణమైనటువంటి నీకు భోగ సామాగ్రి ఇవన్నీ లభించాయి. కానీ నువ్వు ఈ విషయం తెలుసుకొని మిగిలిన అంశాన్ని తెలుసుకోవడానికి నువ్వు రాకపోతే నువ్వు నీకే నువ్వు ఏదో గొప్పగా ఊహించుకుంటున్నావు అంట అని తెలుసు అని చెప్పి నీ మూర్ధాతే పతిశతి, నువ్వు అవమానం పొందేటువంటి స్థితి నీకు ఉత్పన్నమయ్యేది. నువ్వు వచ్చి ఇక్కడికి తెలుసుకోవడానికి వచ్చి మంచి పని చేశావు అన్నట్టుగా ఆ భావంతో ఇక్కడ ప్రస్తావిస్తున్నావంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అత్సి అంటే ఇక్కడ అత్సి అంటే తినటం అనమాట. ఇక్కడ అద్ధాతు యొక్క అత్సి అనే రూపం వచ్చిందన్నమాట. అత్సి అన్నం, నువ్వు అన్నాన్ని తింటున్నావు. పశ్యతి చూస్తున్నావు. ప్రియం అంటే ప్రియమైన వాళ్ళతో పుట్టుక పౌత్రులతోటి నువ్వు మంచి మహాన్ ఉద్దేశం చెప్పేదా, పుట్టుక పౌత్రులతోటి అందరితోటి అన్ని రకాల భోగ భాగ్యాలు అన్ని రకాల ఖాద్య పదార్థాలు అన్ని భుజిస్తున్నావట. అత్తి అందుకే ప్రియం అత్తి, ప్రియమైనటువంటి పదార్థాలన్నీ భుజిస్తున్నావట, ప్రియమైన పదార్థాలు చూస్తున్నావు. ప్రియం భవతి అన్ని కూడా ప్రియంగానే ఉన్నాయి, అన్ని అనుకూలంగా ఉన్నాయి. అస్య బ్రహ్మవర్చసం అలాగే మీ కుటుంబంలో బ్రహ్మవస్తు యుక్తమైనటువంటి వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు మీ కులంలో. ఎందుకు నువ్వు ఆ రకంగా వైశ్వానర ఆత్మ యొక్క ఒక భాగాన్ని నువ్వు ఉపాసిస్తున్నావు కాబట్టి ఇవన్నీ మీకు కులంలో బ్రహ్మ చేసుకునేటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు. యహ ఏతం ఏవం ఆత్మానం వైశ్వానరం అంటే నువ్వు ఎందుకని ద్విలోకంకి అంశీభూతమైనటువంటి ఆ వైశ్వాన ఆత్మను ఉపాసన చేస్తున్నావు కాబట్టి. కానీ మూర్ధాతు ఏషః ఆత్మనః ఇతి హ ఉవాచ, ఒక నువ్వు దీన్ని నువ్వు ఆత్మగా భావించి అంశిక రూపంలో దాన్ని ఆత్మగా భావించి నువ్వు ఆ రకం ప్రస్తావించినట్లయితే నువ్వు కాలాంతరంలో నీ మూర్ధ తే పతిష్యతి అంటే వ్యపతిష్యతి, నువ్వు నీచే కింద పడిపోయేవాడివి, నీచే అవమానం కలిగేది నీకు. అంటే నువ్వు
ఏదైతే ఆత్మ కాదు, ఇదే ఆ సంపూర్ణ ఆత్మ అనే ఒక అంశాన్ని పట్టుకుని ఆత్మగా భావించి నువ్వు పూజ చేస్తున్నావు అంట. అదే ఆత్మగా అనుకున్నావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అందుకే అదే ఉపదేశిస్తావు కదా. అది తెలిసిన వాళ్ళ దృష్టిలో అది ఏమి తెలియదని చెప్పి తెలిసిపోతుంది. కాబట్టి మూర్ధాతే విపతిష్యతి, నీ మూర్ధాకి కింద పడిపోయేది అంటే అవమానం అనేది జరిగేది నీకు. కాబట్టి యత్ మాం నా ఆగమిష్య, ఒకవేళ నువ్వు రాకపోతే ఈ విషయాన్ని అదే అనుకోని నువ్వు భావించబడి కాబట్టి నీకు అవమానం జరిగేది. కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ మంచి పని చేసావు. కాదు, వాస్తవిక స్వరూపు ఇది కాదు, ఇంకా ఉంది తెలుసుకోవాల్సిందని చెప్పి ముందుగా ఆ రకంగా కనుక్కున్నాడనమాట. అంటే ఉపమన్యు కుమారుడు ఏదైనా ఉపాసన చేస్తున్నాను చెప్పగానే నేను ద్వ్యూలోకాన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నాను. ఆ ద్వ్యూలోకం యొక్క ఆత్మ ఏదైతే ఉంది, ఆత్మగా భావించి చేస్తున్నావో అది వైశ్వానర ఆత్మకి ఒక భాగమే కాదు, సంపూర్ణం కాదు. నువ్వు ఆ ఒక్క భాగానికి నువ్వు ఉపాసన చేస్తున్నావు కాబట్టి నీకు ఈ కులంలో అన్ని కూడా సకల అన్న సామాగ్రి, పాద్య పదార్థాలు, ప్రియమైన వ్యక్తులు, బంధు బాంధవులు, సకల భోగ సామాగ్రి అన్ని కనిపిస్తున్నాయి. అది ఈ కారణం చేత నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇవన్నీ లభిస్తున్నాయి. అందుకే ఐశ్వర్యవంతుడివి, మహాంతమైన గృహస్థుడివి, మహాంతమైనటువంటి వైదికుడివి, కర్మకాండివి అయిపోయావు. కానీ ఇవన్నీ వాటి యొక్క ప్రయోజనం, వాటి యొక్క ఫలితాలే. కాబట్టి నువ్వు ఒకవేళ ఇదే నువ్వు ఆత్మగా భావన చేసినట్లయితే నువ్వు కాలాంతరంలో నువ్వు అవమానం జరిగేది. కాబట్టి అది వాస్తవికం కాదు. నువ్వు వచ్చి ఇక్కడికి నా దగ్గర రాకపోతే ఇలా జరిగేది, నువ్వు వచ్చావు కాబట్టి మంచి పని అయింది అన్నట్టుగా ముందుగా ఔపమన్యు యొక్క కుమారుని యొక్క ఆ స్థితి ఏంటో కనుక్కునేవాడు. అలాగే ఒక్కొక్కరిని అడుగుతూ వెళ్తానమాట. అదేంటో మనం చూద్దామంట. ఈ రకంగా అస్య అన్నం పశ్యతి ప్రియం అత్తి అన్నం ప్రియం అత్తి, అస్య అన్నం పశ్యసి ప్రియం అత్తి అన్నం పశ్యతి ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులే యా ఏతం ఏవ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే మూర్ధాతే ఏష ఆత్మానః ఇతి ఉవాచ మూర్ధాతే వ్యపతిష్యత్ యన్మా నా ఆగమిష్యః ఇది. ఒకవేళ నువ్వు నా దగ్గర రాకపోతే నీకు మహాన్ అవమానం జరిగిపోయింది. కాబట్టి నువ్వు ఎందుకంటే దాన్ని ఆత్మగా భావించి నువ్వు అందరికీ ఉద్బోధిస్తున్నావు అంటే అది ఆత్మ కాదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఒక రాజా ముందుగా ఒక మునిని అడిగి విషయాన్ని తెలుసుకున్నామట. ఈ రకంగా ఈ ద్వితీయ ద్వాదశ ఖండం అనేది మనకి సమాప్తమవుతుంది. అలాగే త్రయోదశ ఖండంలో, చతుర్దశ ఖండంలో క్రమంగా సత్యయజ్ఞుని అలాగే క్రమంగా ఒక్కొక్క మునిని అడుగుతూ దానికి అందరికి సమాధానం ఎవరు దేన్ని ఆత్మగా భావిస్తున్న దేనికి ఉపాసన చేస్తుందని తెలుసుకున్న తర్వాత వారందరికీ సమాధానం చెప్తాడు. ఎలా వైశ్వానర ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, వైశ్వానర ఆత్మ యొక్క బ్రహ్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఇది దానికి సమాధానం అది మనం చూద్దామండి. అస్తు, ఇందులో ఎదుక సందేహం చెప్పండి. మహోదయ అతి అస్య అన్నం పశ్యతి అని పూర్వ శ్లోకంలో చెప్పారు కదా మహోదయ. అతి అస్య అన్నం పశ్యతి అంటే ఆ ద్విలోకాన్ని చూడడానికి గురించి అన్నం అని చెప్తున్నాడు మహోదయ. ఇవన్నీ నువ్వు ద్వ్యూలోకంలో అనేది నువ్వు ఏదైతే ఆ ద్వ్యూలోకమే ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు చెప్పాడు. నువ్వు ఇలా ఉపాసన చేస్తున్నావు కాబట్టి నీకు అన్ని భోగ సామాగ్రి, అన్ని పదార్థాలు నీకు ఉపలబ్ధం అవుతున్నాయి. అందుకే ఇవన్నీ ప్రియంగా ఏవైతే ఉన్నాయో అన్ని నీకు ప్రియమైనటువంటి వస్తువులు అన్ని నీకు కనిపిస్తున్నాయని, నీకు లభిస్తున్నాయి. ఎందుకు? నువ్వు వైశ్వానర ఆత్మ యొక్క ఒక అంశాన్ని, ద్వ్యూలోకము అనేది కూడా ఒక వైశ్వానర ఆత్మకి ఒక భాగం, ఒక అంశాన్ని చేస్తున్నావు కాబట్టి నీకు ఇవన్నీ పుష్కలంగా లభిస్తున్నాయి. అన్ని ప్రియమైన వస్తువులు కనిపిస్తున్నాయి, ప్రియమైన వస్తువులు లభిస్తున్నాయి, అన్ని పుష్కలంగా లభిస్తున్నాయి. ఇవన్నీ ఏది ఆ పరమేశ్వరు యొక్క ఆశీర్వాదం చేత ఇవన్నీ నీకు లభిస్తున్నాయి అన్నమాట. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం చేత ఇవన్నీ లభిస్తున్నాయి నీకు. కానీ ఇవన్నీ యథార్థమైన స్వరూపం ఆ వైశ్వానర ఆత్మ పూర్ణ బ్రహ్మ కాదు, ఇది ఒక అంశీభూతం మాత్రమే అని చెప్పాడు. అంటే దాని యొక్క ఫలితం చెప్పాడు. అంత ఐశ్వర్యవంతులు ఎందుకు అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి ఏదో ఒక తత్వాన్ని పట్టుకొని చేస్తున్నావు, నీకు ఐశ్వర్యం కలిగింది. ఇంకా యథార్థంగా కొంచెం ముందుకు వెళ్తావు, ఇది కాదు సంపూర్ణం కాదని చెప్పి చెప్పాడు అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళ ఐశ్వర్యం అంతా ఇప్పుడు ఇతని తాలూకా ఆ ఉపాసన వల్లే అన్ని జరిగాయి అన్నట్టుగా చెప్తున్నారు. లోకాన్ని ఉపాసన చేస్తున్నావు ఇవన్నీ నీకు ఐశ్వర్యం కలిగింది, మహాన్ గ్రస్తుడు, మహాన్ స్తోత్రుడు అయ్యావు. అస్తు మహోదయ, అస్తు మహోదయ. మిగిలిన మనకి చూద్దాం. అందుకే పరమాత్మ ముందుగా మనం ఒక ఉన్నతమైన స్థానం తీసుకెళ్తే అంతకంటే ముందు మనకు దాని కింద ఉన్నటువంటి ఏవైతే సకల భోగ సామాగ్రి ముందు అవన్నీ చూస్తామని మనం
వీటి విరక్తి చెంది మనం ముందుకు వెళ్ళిపోతాం. వీళ్ళంతా ఇప్పుడు మహాన్ ఐశ్వర్యవంతులు రాజులంతా వీళ్ళు కూడా ఐశ్వర్యం ఉంది, కానీ నాకు ఇవన్నీ మాకు దాని మీద రుచి లేకుండా ఆత్మతత్వం తెలుసుకోవడం కొరికే అన్ని త్యాగం చేసి ముందుకు వస్తున్నాం. బ్రహ్మనిష్ట అవుదామని బ్రహ్మతత్వం తెలుసుకొని అన్ని త్యాగం చేసి వస్తున్నాం అనమాట. అంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది అంటే మనం ఆ రకమైన పుణ్యకర్మలు దాన పుణ్యకర్మలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ రకమైన తత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఐశ్వర్యం లభించింది. అలాగా అంటే అందుకే పరమాత్మ యొక్క సాన్నిధ్యం చేత పరమాత్మను స్తుతించడం ద్వారా పరమాత్మను అనుగ్రహం పొందడం ద్వారా ఏమవుతుంది, ముందు మనకు అభివృద్ధి కలుగుతుందన్నమాట, నిశ్రేయస్సు కలుగుతుందన్నమాట. మనం ఇది వైశేషిక దర్శనం సాంఖ్య దర్శనంలో ఒక వైశేషిక దర్శనంలో మొన్న శ్లోక మొట్టమొదటి సూత్రం చెప్పారు. అదే చెప్పారు, నిశ్రేయస్ కలుగుతున్నమాట. ఎతో అభ్యుదయ నిశ్రేయస సా సిద్ధి సా ధర్మ అని చెప్పి. ధర్మం ఏంటంటే ముందుగా అభ్యుదయం కలుగుతున్నమాట. నీకు అభ్యుదయం అత్యంత ఉన్నతమైన స్థితిని పొందుతావు, ఉన్నతమైన ఐశ్వర్యం పొందుతాను, తర్వాత నీకు నిశ్రేయస్సు కలుగుతున్నమాట. అంతకుముందు మనకు అభ్యుదయం కలగకుండా మనకు ఉన్నతి కలగకుండా డైరెక్ట్ మనకి ఆత్మ పరమాత్మ వెళ్ళిపోమాట. ఆ నిశ్రేయస్ అభ్యుదయాన్ని కూడా అంటే ఐశ్వర్యాన్ని కూడా దాటుకొని వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఆ తత్వం తెలుసుకుంటావట. అంటే అందుకే ముందు అభ్యుదయం కలుగుతుంది మనకు, అంటే అత్యంత ఉన్నతమైన స్థితి కలుగుతుంది. ఇక్కడ సమస్త భోగభాగ్యాన్ని సమస్త సామ్రాజ్యం చూడగలుగుతాము. ఇవన్నీ అన్ని ఐశ్వర్యంగా అన్ని చూసిన తర్వాత దీన్ని దాటుకొని వెళ్ళిపోయినప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాము. అందుకే ఆ ధర్మం ఏంటంటే అది ముందుగా అభ్యుదయం కలుగుతున్న తర్వాత నిశ్రేయస్సు కలుగుతుంది అన్నమాట. అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క ఆనందం మనకు లభిస్తుంది. అని చెప్పుకున్నాం కదా. యతో అభ్యుదయో స నిశ్రేయస, యతో అభ్యుదయ నిశ్రేయస దిగము స ధర్మ అని చెప్పి ఒక వైశేషిక దర్శనంలో మొట్టమొదటి సూత్రం ఉందన్నమాట. చెప్పుకున్నాం. అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ, యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ధర్మం ఏంటంటే నీకు ముందు అభ్యుదయాన్ని కలిగేస్తుంది, తర్వాత నిశ్రేయస్సును కలిగేస్తుంది, అదే ధర్మం అన్నమాట. ఆ రకమైన కర్మ చేసినప్పుడు ఆ స్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి మనకు మహర్షి కణాదుడు కూడా ఆ రకంగా ప్రస్తావించాడనమాట. మహోదయ, ఇక్కడ ఆత్మతత్వం తెలుసుకోవడం అంటే ఇప్పుడు మనం ఈ ఆత్మని తెలుసుకోకుండా ఈ శరీరంతో భోగ చింతనలోనే ఉంటున్నాం. ఈ ఆత్మని తెలుసుకుంటే ఈ భోగాలని వదిలి ఆత్మలో లీనమవుతావన్న ఉద్దేశమా మహోదయ ఈ ఆత్మతత్వం అనేది? ఇది ఒక నూతనమైన దృష్టాంతం. వాళ్ళు జిజ్ఞాస్పదకంగా వచ్చారు, రాగానే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి సంపూర్ణంగా అది కూడా పూర్తిగా అవగాహన లేదు. అందుకే అశ్వపతి రాజాకు తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. ఆయన చెప్పారు ముందు దీన్ని అంటే ఏదో ఉపాసన చేస్తున్నాడు, దీన్ని ఉపాసన చేస్తున్నా ఒక అంశాన్ని చెప్పారు. ఇది పూర్ణం కాదు, ఇది బ్రహ్మాత్మ కాదు, ఇది వైశ్వానర ఆత్మ కాదు అని ఒకటి ప్రస్తావించుకున్నారు. అంటే చెప్పడానికి ఇదే ముఖ్య తాత్పర్యం. అంటే అవన్నీ మనకు బ్రహ్మతత్వాన్ని పొందినప్పుడు, బ్రహ్మానందాన్ని పొందినప్పుడు ఇవన్నీ మీకు సంసారం పట్ల విరక్తి కలుగుతుంది. అది స్వాభావికం, దాంట్లో సందేహం లేదు. ప్రాథమికంగా కేవలం ఆయన మీరు ఏదాన్ని ఉపాసన చేస్తున్నారు అంటే బ్రహ్మ ద్యూలోకాన్ని మీకు ఉపాసన చేస్తున్నాను, ద్యూలోకాన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నాను అంతవరకు విషయాన్ని ప్రస్తావించారు. తర్వాత అందరూ సూర్యుడు అంటారు, ఒకరు చంద్రుడిని ఉపాసన చేస్తున్నా అంటారు, ఒకరికి ఒక ఆత్మగా దాన్ని ఆత్మ భావించి చేస్తున్నారు. అందుకే ఐశ్వర్యం కలుగుతున్నాను, ఏదో ఒక తత్వాన్ని పట్టుకున్నారు కదా ఐశ్వర్యం కలుగుతున్నాను. కానీ వాస్తవిక స్వరూపం ఏంటి, బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి అనేది ఈ లాస్ట్ లో సమానం చెప్తాడు ఈ రాజా, ఇలా చేయాలి అని చెప్పి. ఓకేనా, అది మన ముఖ్యం. మొత్తానికి బ్రహ్మతత్వాన్ని ఎలా పొందాలి ముఖ్యం. ఇవన్నీ దృష్టాంతాలు మొత్తం మనకు కనిపించేది, ప్రక్రియలు భిన్న భిన్న ప్రకారాలు అనమాట. అస్తు మహోదయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే మహోదయ.